గద్వాల్లో జలదీక్ష కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. జలదీక్ష అంటే ఎందుకంటే ఈ లాస్ట్ 2 నెలలకెళ్ళి మనకి వర్షాభావం, అదేవిధంగా పెద్ద ఎత్తున తాగునీళ్ళు గ్రామాల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. వాళ్ళ కృష్ణానది కూడా ఈరోజు కృష్ణానదిలో కూడా వాళ్ళ పైకి వెళ్ళి ఇన్ఫ్లోలు లేకపోవడం వల్ల కృష్ణా జలాలు అడగింటిపోయినాయి. ఇటువంటి సమయంలో గద్వాల అల్లంపూర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున తాగునీటి సమస్య అనేది తీవ్ర రూపం దాల్చబోతుంది. అలా ముందు జాగ్రత్తగా మనము మళ్ళీ ఇక్కడ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, అదేవిధంగా కూడా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మళ్ళీ ఈ 2 ప్రభుత్వాలు గద్వాల ప్రజలని, అదేవిధంగా మక్తల్ కానీ, అదేవిధంగా నారాయణపేట కానీ ఈ కృష్ణా పరివాహక ప్రాంతంలో మన తాగునీటి సమస్య అనేది తీవ్ర రూపం దాల్చబోతుంది. వాళ్ళ తాగునీటి సమస్య రాకముందే మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ కాబోతుంది. ఇంకా 1 మంత్ అయితే వర్షాలు పడకపోతే తాగునీటి సమస్య అనేది తీవ్ర రూపం దాల్చబోతుంది. మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం నారాయణపూర్ డ్యామ్ ద్వారా మాకు 5 టీఎంసీల నీళ్లు కృష్ణానదికి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మళ్ళీ ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వం కన్ను తెరిచి మన ముఖ్యమంత్రి గారు ఈ జల సమస్య పరిష్కరించడం కోసం ఖచ్చితంగా మేము మా కృష్ణా పరివాహ ప్రాంతంలో నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత మీకు ఉంది. ఖచ్చితంగా గతంలో ఇటువంటి సమస్య వస్తే అప్పుడు ఉన్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడికి వెళ్ళి కృష్ణా నీళ్ళు ఇప్పించడం జరిగింది. ఈరోజు మీరు ప్రభుత్వంలో ఉన్నారు. ఖచ్చితంగా కృష్ణా నదికి కర్ణాటకకి వెళ్ళి నారాయణపూర్ డ్యామ్కి వెళ్ళి నీళ్ళు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దాని కొరకు జలదీక్ష చేస్తున్నాం. 12 గంటలకు జలదీక్ష స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 5 గంటలకి గౌరవ హరీశ్వరరావు గారు ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రి గారు హరీశ్వరరావు గారు ప్రోగ్రామ్ ఉంటుంది. హరీశ్వరరావు గారు కూడా రావడం జరుగుతుంది జలదీక్షలో సంఘీభావం తెలుపనికి. అలా దయచేసి అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో రైతులు తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చకముందే అందరూ రైతులు కదిలి రావాలని మీ ద్వారా అందరినీ కోరుకోవడం జరుగుతుంది.